ఒక్కో సినిమాకి 250 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్న స్టార్ హీరో ఇప్పుడు ప్రజల సేవ కోసం సీఎం కుర్చీలో కూర్చుంటే ఎలా ఉంటుంది? తమిళ ప్రజల గుండెల్లో దళపతిగా నిలిచిన విజయ్ ముఖ్యమంత్రిగా మారితే ఆయన జీతం ఎంత? ఆయనకు దక్కే లగ్జరీలు ఏంటి అనేవి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు దిశ. సినిమాల్లో ఒక్కో చిత్రానికి వందల కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకొని సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్కు ముఖ్యమంత్రిగా ప్రభుత్వ జీతం మాత్రం ఆశ్చర్యకరంగా చాలా తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రికి నెలకు సుమారు 2 లక్షల వరకు జీతం లభిస్తుంది. అంటే సంవత్సరానికి దాదాపు 24 లక్షల ఆదాయం మాత్రమే ప్రభుత్వ వేతనంగా ఆయన ఖాతాలో జమ అవుతుంది. ఒకప్పుడు ఒక సినిమా కోసం 250 కోట్ల వరకు పారితోషికం అందుకున్న విజయ్ స్థాయితో పోలిస్తే ఈ మొత్తం చాలా చిన్నదిగా కనిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఒక మూవీ అడ్వాన్స్ తోనే కోట్ల రూపాయలు సంపాదించిన విజయ్ ఇప్పుడు ప్రజల సేవ కోసం అధికారిక గౌరవ వేతనంతో పనిచేయడం అభిమానుల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తుంది. డబ్బు కంటే ప్రజల నమ్మకం, సేవే ముఖ్యమని సందేశాన్ని ఆయన తన రాజకీయ ప్రయాణంతో ఇస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు. భారీ స్టార్డమ్, లగ్జరీ లైఫ్ ను పక్కన పెట్టి ప్రజల కోసం బాధ్యతలను స్వీకరించిన విజయ్ నిర్ణయం ఇప్పుడు తమిళ రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. జీతం కంటే ముఖ్యమంత్రి హోదాలో లభించే ప్రత్యేక సౌకర్యాలే అసలు హైలైట్ గా నిలుస్తాయి. విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో చెన్నై నగర నడిబొడ్డున ఉన్న అత్యాధునిక ప్రభుత్వ బంగ్లా ఆయన అధికారిక నివాసంగా మారనుంది. సాధారణ ఇల్లు కాదు, రాష్ట్ర ప్రథమ పౌరుడి స్థాయికి తగ్గట్టుగా నిర్మించిన ఈ అధికార నివాసంలో భారీ మీటింగ్ హాల్స్, అత్యాధునిక కమ్యూనికేషన్ సిస్టమ్స్, హైటెక్ సెక్యూరిటీ ఏర్పాట్లు, ప్రత్యేక అతిథుల కోసం లగ్జరీ గదులు, అధికార సమావేశాలకు ప్రత్యేక విభాగాలు ఉంటాయి. రాష్ట్ర పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే కేంద్రంగా ఈ బంగ్లా మారుతుంది. అంతేకాదు, ఈ అధికార నివాసానికి సంబంధించిన అన్ని ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. ఇంటి నిర్వహణ, విద్యుత్ బిల్లులు, నీటి సౌకర్యాలు, భద్రతా సిబ్బంది, గృహ సిబ్బంది జీతాలు, ఇలా ప్రతి అంశాన్ని ప్రభుత్వ ఖజానా నుంచే నిర్వహిస్తారు. ముఖ్యమంత్రికి అవసరమైన అన్ని సౌకర్యాలు 24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక బృందం పనిచేస్తుంది. ఒకప్పుడు సినిమా సెట్లలో లగ్జరీ క్యారవాన్లో జీవించిన విజయ్ ఇప్పుడు రాష్ట్ర అధికారిక నివాసంలో ప్రభుత్వ వ్యవస్థ మధ్య మరింత భారీ స్థాయి సౌకర్యాలతో జీవించబోతుండడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది. సినిమాల్లో స్టైలిష్ ఎంట్రీలు, మాస్ వాకులతో అభిమానులను ఫిదా చేసిన విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయితే పూర్తిగా భిన్నమైన భద్రతా వ్యవస్థ మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. ఒక స్టార్ హీరోగా ప్రైవేట్ బాడీ గార్డ్స్ తో తిరిగిన విజయ్ ఇప్పుడు రాష్ట్ర ప్రథమ పౌరుడిగా బుల్లెట్ ప్రూఫ్ కార్లు, భారీ కాన్వాయ్, ముందు వెనుక ఎస్కార్ట్ వాహనాలు, ట్రాఫిక్ క్లియరెన్స్ తో కదలాల్సి ఉంటుంది. ఆయన ప్రయాణించే ప్రతి మార్గాన్ని ముందుగానే పోలీసులు తనిఖీ చేస్తారు. ఎక్కడికైనా వెళ్లే ముందు ప్రత్యేక భద్రతా బృందాలు మొత్తం ప్రాంతాన్ని స్కాన్ చేసి భద్రతను నిర్ధారిస్తాయి. సీఎం లెవెల్ సెక్యూరిటీ అంటే కేవలం కాన్వాయ్ మాత్రమే కాదు, అది ఒక ప్రత్యేక రక్షణ వ్యవస్థ. అంతేకాదు, విజయ్కు అత్యున్నత స్థాయి Z+ సెక్యూరిటీ కూడా కల్పించబడుతుంది. రోజుకు 24 గంటలు కమాండోలు, ప్రత్యేక పోలీస్ బలగాలు, ఇంటెలిజెన్స్ అధికారులు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయన రక్షణలో ఉంటారు. ఆయన అధికారిక నివాసం నుంచి కార్యాలయం వరకు ప్రతి ప్రాంతం కఠిన నిఘాలో ఉంటుంది. సాధారణ సినిమా షూటింగ్ లో కనిపించే బాడీ గార్డ్స్ తో పోలిస్తే ఇది 10 శక్తివంతమైన భద్రతా వ్యవస్థగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు విజయ్ కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, కోట్లాది ప్రజలకు నాయకత్వం వహించే ముఖ్యమంత్రి. అందుకే ఆయన భద్రతా విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదు. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు మాత్రమే కాదు, ఆయన కుటుంబ సభ్యులకు కూడా పూర్తిగా ఉచిత వైద్య సదుపాయాలు ఉంటాయి. దేశంలోని అత్యుత్తమ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స పొందే అవకాశం ఉండడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక వైద్య బృందాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. అంతేకాదు, దేశంలో ఎక్కడికి అధికారిక పర్యటనకు వెళ్లినా ప్రత్యేక విమాన సదుపాయాలు, VIP లాంజ్ యాక్సెస్, ప్రత్యేక రైలు రవాణా సౌకర్యాలు కూడా సీఎం హోదాలో భాగంగా లభిస్తాయి. ఆయన ప్రయాణాలన్నీ అత్యంత భద్రతా సౌకర్యాలతో నిర్వహించబడతాయి.
టెలిఫోన్ బిల్లులు, హై స్పీడ్ ఇంటర్నెట్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, అధికారిక సమావేశాలు, పర్యటనల ఖర్చులు ఇలా ముఖ్యమంత్రి విధులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అంటే ఒక స్టార్ హీరోగా లగ్జరీ లైఫ్ గడిపిన విజయ్ ఇప్పుడు రాష్ట్ర అధినేతగా ప్రభుత్వ వ్యవస్థ మధ్య మరింత ప్రత్యేక హోదా సౌకర్యాలతో జీవించబోతున్నారు. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఒక్కడే రాష్ట్ర పరిపాలనను నిర్వహించడం సాధ్యం కాదు. అందుకే సీఎం కార్యాలయంలో ఐఏఎస్ అధికారులు, ప్రైవేట్ సెక్రటరీలు, ఇంటెలిజెన్స్ అధికారులు, ప్రత్యేక సలహాదారులు, కమ్యూనికేషన్ టీంలతో కూడిన భారీ వ్యవస్థ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. ప్రజల సమస్యలు స్వీకరించడం నుంచి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం వరకు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ నిర్ణయాలు తీసుకోవడం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సమావేశాలను సమన్వయం చేయడం వరకు ఈ బృందమే కీలక పాత్ర పోషిస్తుంది. సీఎం దినచర్య, అధికారిక పర్యటనలు, మీడియా సమావేశాలు, ఫైళ్ల పరిశీలన, శాఖల సమీక్షలు అన్నిటినీ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తూ విజయ్కు సహకరిస్తుంది. ఒకప్పుడు సినిమా సెట్లో దర్శకుడు చెప్పినట్టు పనిచేసిన విజయ్ ఇప్పుడు లక్షలాది ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకోవడంతో ఆయన వెనుక పనిచేసే ఈ అధికారిక యంత్రాంగం మరింత కీలకంగా మారబోతుంది. సినిమాలో కోట్ల రూపాయలు సంపాదించి దేశవ్యాప్తంగా స్టార్డమ్ను ఆస్వాదించిన విజయ్ లాంటి హీరో అకస్మాత్తుగా ప్రజల కోసం రాజకీయాల్లోకి రావడం అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. డబ్బు, పేరు, గ్లామర్ అన్నీ ఉన్నప్పటికీ ప్రజాసేవ కోసం అధికార రాజకీయాల్లో అడుగుపెట్టడం సాధారణ విషయం కాదు. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, విజయ్ నిజంగానే ప్రజల నాయకుడిగా నిలుస్తారా? సినీ ఇమేజ్ను దాటి ప్రజల సమస్యలను అర్థం చేసుకొని తమిళనాడు భవిష్యత్తును మార్చగలరా అనే ప్రశ్నలపై ఆసక్తికర చర్చ సాగుతుంది. అభిమానులు మాత్రం దళపతి వస్తే మార్పు ఖాయం అంటుంటే, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఆయన పరిపాలన ఎలా ఉంటుందో చూడాల్సిందే అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? దళపతి విజయ్ రాజకీయాల్లో కూడా సూపర్ హిట్ అవుతారని మీరు నమ్ముతున్నారా? కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.